తెల్లారడం లేదు. పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు జోక్యం చేసుకున్నా నేతల మధ్య కుమ్ములాటలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పార్టీలో నంద్యాల ఉప ఎన్నికల చిచ్చు రగులుకుంటోంది. టికెట్ కోసం పట్టుబడుతున్న నేతలు అది దక్కుకుంటే పార్టీకి బై బై చెప్పే యోచనలో ఉన్నట్టు సమాచారం. కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనపడిందో అంతకు రెట్టింపు స్థాయిలో నేతల మధ్య తగాదాలున్నాయి. జిల్లా పార్టీలో అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో అభ్యర్థి ఎంపిక టీడీపీలో విభేదాలకు ఆజ్యం పోసే పరిస్థితి ఏర్పడింది. ఉప ఎన్నికల్లో పార్టీ టికెట్ తమకు కావాలని స్థానిక నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పార్టీని వీడిపోతామంటూ అధిష్టానానికి అల్టిమేటం ఇస్తున్నారు. మాజీ మంత్రి ఫరూక్ అనుచరులు ఫరూక్ లేకుండానే సమావేశం ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికల్లో టికెట్ భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఇవ్వని పక్షంలో ఫరూక్కే ఇవ్వాలని, లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్తామని హెచ్చరించారు. ఒకవేళ భూమా నాగిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చిన పక్షంలో ఫరూక్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఇదంతా నంద్యాల ఉప ఎన్నికల్లోపే జరగాలని, లేకుంటే టీడీపీలో కొనసాగేదే లేదని హెచ్చరించారు. మరోవైపు నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ కోసం మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. భూమా నాగిరెడ్డి బతికుండగానే ఆయనను టీడీపీలో తీవ్రంగా వ్యతిరేకించిన శిల్పా మోహన్ రెడ్డి భూమాతో సయోధ్యకి ఏమాత్రం అంగీకరించలేదు. మోహన్ రెడ్డి సోదరుడు శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన సందర్భంలో భూమా నాగిరెడ్డి శిల్పా మోహన్ రెడ్డి ఒక్కటైనట్టు కనిపించినా అది వాస్తవ రూపం దాల్చలేదు. ఈ క్రమంలో భూమా నాగిరెడ్డి మృతి చెందడంతో జరగనున్న ఉప ఎన్నికల్లో టీడీపీ టికెట్ తమకే ఇవ్వాలని పార్టీ అధినేతలు కోరారు. అయితే సంప్రదాయం ప్రకారం భూమా కుటుంబానికి టికెట్ ఇవ్వడానికి టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. భూమా నాగిరెడ్డి సోదరుని కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డికి టీడీపీ టికెట్ దక్కే అవకాశాలున్నాయి. దాంతో శిల్పా మోహన్ రెడ్డి ముఖ్య అనుచరులతో ఇంట్లో రహస్య సమావేశం నిర్వహించారు. తలుపులు వేసుకుని మీడియాకు అనుమతి లేకుండా నంద్యాల ఉప ఎన్నికలపై చర్చించారు. టీడీపీ టికెట్ దక్కని పక్షంలో ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా, లేక వైసీపీలో చేరాలా అన్న అంశంపై చర్చించినట్లు సమాచారం. టీడీపీ టికెట్ రాని పక్షంలో పార్టీలో కొనసాగకూడదని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎంపీ ఎస్పీవై రెడ్డి అల్లుడు శ్రీధర్ రెడ్డి కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఆ విషయం పార్టీ అధిష్టానానికి చెప్పినట్టు సమాచారం. భూమా నాగిరెడ్డి కుటుంబానికి టికెట్ ఇవ్వని పక్షంలో తనకు అవకాశం ఇవ్వాలని శ్రీధర్ రెడ్డి కోరినట్టు తెలుస్తోంది. శిల్పా మోహన్ రెడ్డికి టికెట్ ఇస్తే సహించేదే లేదని కూడా స్పష్టం చేశారట. మరి ఈ టికెట్ పంచాయతీకి చంద్రబాబు ఏ విధంగా శుభం కార్డేస్తారో చూడాలి.